హాయ్ అండి, నమస్తే. ఇవాళ నేను కాఫీ తోటలో వచ్చేసాను. చూడండి, ఇదే మా కాఫీ తోట. సో కాఫీ తోటలో ఎందుకు వచ్చానన్నది ఈ వీడియోలో చెప్తాను. చూడండి, కాఫీ తోటలో కాఫీ చెట్లను క్లీనింగ్ చేయడానికి వచ్చాను. కాఫీ చెట్లను ఎలా క్లీనింగ్ చెయ్యాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే ఈ మొక్కని క్లీనింగ్ చేస్తున్నాను. ఈ మొక్క మీద చాలా ఎండినాకులు అయితే పడున్నాయి. ఇలా మనం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసినట్లయితేనే కాఫీ చెట్టుకి కాయలు ఎక్కువ కాస్తాయి. అలాగే మొక్క కూడా చాలా బాగుంటది. చీమలు పడకుండా చేస్తుంది. ఎండిన ఆకులను శుభ్రంగా మనం తీసి పడేయాలి. అండ్ ఇలా మనం సంవత్సరానికి ఒకసారి క్లీనింగ్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇంకో మొక్కని నేను క్లీనింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం సిల్వర్ ఎండాకులను తీసేటప్పుడు మనం చేసేది ఏమిటంటే, పైకి తిన్నగా వెళుతున్న లేత పిలక కొమ్మని విరిపేయాలి. అప్పుడే మొక్క ఎక్కువ పైకి ఎదగకుండా ఉంటుంది. కిందనే కొమ్మలు ఉంటాయి. కాయలు పండిన తర్వాత తీసేటప్పుడు సులభంగా ఉంటుంది. కిందనే పిలక కొమ్మలు ఎక్కువ ఏర్పడతాయి. కాయలు కూడా ఎక్కువ కాస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, లవ్ యూ సో మచ్.